ఫ్రెండ్స్ ఇది వేటలో అయితే మనకు పెద్ద కింగ్ ఫిష్ చేపే పడ్డది. ఒకసారి చూడండి, దానికి బ్లడ్ కూడా వస్తుంది. ఇప్పుడే పడ్డది ఆ చేప. మనకు పడి ఒక 5 నిమిషాలు అయితే అవుతుంది. నేను వీడియో కూడా తీయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ పడే చేపలకైతే నేను పక్కాకి తీస్తాను, ఎందుకంటే మనం తాడు వేసాం. తాడుకి అయితే మన కింగ్ ఫిష్లు అయితే ఎక్కువగానే వస్తున్నావు. ఇప్పుడైతే ఒకసారి కింగ్ ఫిష్ చూడండి ఏ విధంగా ఉంది. ఇంకో చేప కూడా వస్తుంది తాడుకు, నేను తీస్తున్నాను చూడండి. అది ఎలాంటి చేప చూద్దాం. ఎందుకంటే ఏం చేపని మనం చెప్పలేం, ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం కదా. ఎలాంటి చేపని మనకు కూడా తెలియదు, తీస్తే తెలితే మరి. ఆ చేప కూడా మన దగ్గరికి వస్తుంది. అదిగో మా అయితే గ్యాలం ముట్టుకొని చూస్తున్నాడు. అది ఎలాంటి చేప చూద్దాం మరి. గ్యాలములు కూడా మా వాళ్ళు అయితే వేస్తారు. ఒకసారి చూడండి ఏ విధంగా వేసారు గ్యాలములు. ఇప్పుడు ఆ బోట్లోకి లాగుతున్నాయి. ఏం చేపంది దాన్ని అయితే కింగ్ పీస్ అంటారు. ఒకసారి చూడండి, అది కూడా కింగ్ పీసే. చిన్నది ఒక 5 కేజీలు 6 కేజీలు వస్తుంది కింగ్ పీస్ అయితే. దానికి ప్రాణం కూడా లేదు, ఎందుకంటే మనం తాడేసి ఒక అరగంట అవుతుంది కదా. తాడు మీద అలా వెళ్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ చేపలంతా మనం లాగేసుకోవాలి. ఇప్పుడు ఆ కింగ్ పీస్ని అయితే మావిడ ఏ విధంగా కొట్టుకున్నాడు చూడండి. దానికి గ్యాలములు తప్పియడానికి మావిడ పట్టుకుంది. గ్యాలములు అయితే ఎలా తప్పిస్తున్నారు చూడండి. ఎందుకంటే అలా పట్టుకున్నాడంటే ఆ చేప కదిలేటప్పుడు మళ్ళీ గ్యాలములు గుచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకే అలా పట్టుకున్నాడు. ఆ చేప కదలడానికి అవకాశం ఉండదని. ఓకే ఫ్రెండ్స్.